ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు ఏపీ సిఐడి విచారణకు హాజరయ్యారు. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలంటూ శ్రీనివాసరావుకు 41A కింద సిఐడి అధికారులు నోటీసులనిచ్చారు. గుంటూరులోని సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. సిఐడి నోటీసుల మేరకు ఆయన విచారణకు హాజరయ్యారు. కొన్ని రోజుల క్రితం ఓ వార్తా ఛానల్ డిబేట్లో పాల్గొన్న శ్రీనివాసరావు వర్మ తలతీస్తే ₹1 కోటి ఇస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలో కొలికపూడిపై ఏపీ డీజీపీకి రామ్ గోపాల్ వర్మ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే శ్రీనివాసరావుకు సిఐడి నోటీసులు జారీ చేసింది. సిఐడి కార్యాలయం వద్దకు టీడీపీ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. ఆర్జీవీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. రద్దు చేయాలి, అశ్లీల చిత్రాలు తీసే అమరావతి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.